హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటా. నేను మీ డాక్టర్ నిఖిల్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్. ఈరోజు మనము డిస్కస్ చేసబోయే టాపిక్ ప్రాస్టేట్. నార్మల్గా ప్రాస్టేట్ అనేది మగవాళ్ళల్లో మాత్రమే ఉంటుంది, ఇది స్త్రీలలో ఉండదు. ఇది 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ నార్మల్గా గ్రోత్ అనేది పెరగడం అనేది జరుగుతుంది. అయితే ప్రాబ్లమ్స్ అందరికీ రావు. సో ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఎలా గుర్తించాలంటే, ఎవరికన్నా యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం, అంటే నైట్ టైంలో ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ ఇలా లేచి ఊరికే యూరిన్కి వెళ్ళడం, లేదా మీరు యూరిన్ పోసేటప్పుడు కొంచెం దూరం దాకా వెళ్ళకుండా మీ కాలు మీదనే పడడం, ఎప్పుడు యూరిన్కి వెళ్ళినా మీరు దాన్ని ఒత్తిపోయడం, అంటే స్ట్రెయిన్ చేయడం, ఫ్రీగా యూరిన్ రాకపోవడం, వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మిగిలిపోయింది మళ్ళీ వెళ్ళాలి అనే ఫీలింగ్ ఉండడం, కానీ వెళుతున్నప్పుడు కానీ యూరిన్ ఆగి రావడం, ఒకటేసారి ఒక ఫ్లోలో రాకపోవడం, డేలో కూడా చాలా ఎక్కువసార్లు వెళ్ళడం, లేదంటే మీకు యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోకుండా బాత్రూమ్కి వెళ్ళే లోపలే లీక్ అయిపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్లో మీరు ఏదైనా సఫర్ అవుతుంటే మీకు మోస్ట్ ప్రాబబ్లీ ప్రాస్టేట్ ఉందని మనం అనుకోవచ్చు. సో దీన్ని తెలుసుకోవడం ఎలా అంటే, మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలి. స్కానింగ్ చేసిన తర్వాత దాంట్లో మీ ప్రాస్టేట్ ఎంత ఉంది, పీవీఆర్ అంటే మీరు యూరిన్ పోసిన తర్వాత ఎంత మిగిలిపోతుంది బ్లాడర్లో అనే దాని మీద మీకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ అనేది ప్రతి ప్రాస్టేట్కి సర్జరీ అనేది అవసరం లేదు. చాలా ప్రాస్టేట్స్ మెడికల్గా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. అయితే మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు అని అంటే మీరు సర్జికల్గా దానికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. నార్మల్గా ఈ సర్జరీ చేయించుకుంటే మీకు ఒక కొన్ని ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉండవచ్చు. కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. అదే మీ యూరాలజిస్ట్ మీ ప్రాస్టేట్ దాని కండిషన్ దాని మీద డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మీకు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా అలానే పెట్టుకొని ఈ ప్రాబ్లం నార్మల్ అనుకొని దాంతోనే ఉండిపోయి తర్వాత మీ బ్లాడర్కి దాని ఎలాస్టిసిటీ పోయి న్యూరోజెనిక్ బ్లాడర్ కింద తయారవుతుంది. మనం సర్జరీ చేసినా పెద్దగా ఉపయోగం అనేది ఉండదు. సో మీకందరికీ మెసేజ్ నేను ఇచ్చేది ఏంటంటే, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కానీ మీరు డెఫినెట్గా వెళ్ళి మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.